14 రోజులకి అనుమతులు ఇచ్చారు. ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేటి సంజయ్ కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పుపట్టను. ఎందుకు తప్పుపట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం. ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. కానీ ఫస్ట్ పేజ్ లేకుంటే లేదు. మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు. జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికి ఫెరోల్ లేఖలు ఇవ్వను. సహాయం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ ఫెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా, మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది. కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు, ప్రొఫెసరు, లెక్చరరు అనుకోను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి ఫెరోల్ లేఖలు ఇవ్వం. ఎవరైనా ఫెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. ఫెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా. ఇది ఒక అనుభవం. అయితే ఫెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా ఫెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవాడు. కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరేమన్నారంటే పాల డబ్బా కోసం, నాకు 2 కుమార్తెలండి, చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు. నిజం. ఎవరు కాదన్నారు? గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు 100 రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడని నేనే స్వయంగా చెప్పుకున్నా. మీరు చెప్పింది నిజం. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మరి అక్కడికి ఆపేమైంది? నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాళ్ళు. మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా, నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్. ఆ స్కూటరు నాకెంతో ఇష్టం. ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్. ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని పోయేవాళ్ళందరూ నా సైడ్ చూడాల్సిందే. ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది. అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే 1990లో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేకి సన్నిహితుడిని. అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే 450 ఖర్చు అయితే, ఓ 10 రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మన సైడ్ చూడక తప్పదు కదా సార్. అదొక అనుభవం. ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ గారు? నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం, వాలేరు మహారాజా కుటుంబం ఎప్పుడైనా చెప్పానా? నేను ఎప్పుడు చెప్పలేదే. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నేనే అనేక సార్లు చెప్పా. దాంట్లో దాపరికం లేదు. ఇంకోటి కూడా, స్కూటర్ పెట్రోలే కాదు, పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే
లాడ్జీలో ఉండాలంటే 90లో 150, 175, 200. మడత మంచంలో ఉంటే 10 రూపాయలు. మడత మంచాల లాడ్జీలో నేను నెల కాలాల పాటు ఉండా. మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే మధు 10 రూపాయలే దానికి. హోటల్లో ఉండాలంటే 150, 175, 200 కాబట్టి మడత మంచాల లాడ్జీ అయితే 10 రూపాయలు. ఇది కూడా చెప్పున్నానే, మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు. మరి మడత మంచాల లాడ్జీలో ఉన్నాం, స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం, పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలా? ఎప్పటికి అలానే ఉండిపోవాలా? జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి, స్నేహితులతో కలిసి. ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద రియల్ ఎస్టేటు, పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం. తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప? రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎతికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి.